దేవుని రాకడ మాత్రం సమీపంగా ఉంది. తాత్కాలికంగా ఈ భూమి పైన నువ్వేం సాధిస్తావనే దానిపైన నీ మనసు ఉందా? లేకపోతే దేవుని 1000 పరిపాలన నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ దేవునితో సమాధానంగా బ్రతుకుతానికి సిద్ధపడుతున్నావా? లేకపోతే ఉన్నాయన్నీ పోగొట్టుకుని ఆ నిత్య అగ్నిలో మండుతావా? ఈరోజు నీ జీవితాన్ని బట్టి నువ్వు చెప్పేచ్చు, ఆలోచించి చెప్తానని చెప్పాల్సిన అవసరం లేదు. ద వే యూ లివ్ యూ కెన్ స్పీక్ అబౌట్ ఇట్. ఏంటి నువ్వు క్రీస్తు కొరకు చేసిన త్యాగం ఏంటి? నీ రక్షణ ఎలా కాపాడుకుని ఉన్నావు? ఇంతవరకు నువ్వు చూసిందంటే యేసు ప్రభు అయ్యో పాపం అయ్యో రెవల్యూషన్ స్టార్టింగ్ లోనే చూస్తాను, ఫస్ట్ వర్స్ లో చూస్తాం. దిస్ ఇస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ఎవరో నీకు తెలియజేస్తానికి. ఎందుకంటే నువ్వు చూసినంత క్రీస్తు అయ్యో పాపం అనుకుంటున్నావేమో. ఇదిగో ఇలాంటి సీజన్లో కూడా అయ్యో పాపం యేసు ప్రభు చనిపోయాడు. లేదు, ఈరోజు సజీవుడై ఉన్నాడు, ఆయన మరణించాడు, కానీ ఈరోజు మృత్యుంజయుడుగా సర్వాధికారం కలిగిన వాడిగా ఇదిగో ఈ భూమిని ఏలువాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు జరగబోయే విషయాలు. ఇంకా ఎవరన్నా మార్చగలరా? ఇవి జరుగుతాయి. ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటావో లేకపోతే అందులో అనుభవిస్తావో నిర్ణయం ఉండేది. ఈరోజు మీ వయసు ఎంతో మామూలుగా క్యాలిక్యులేషన్ చేస్తూ మా బ్రతుకు దినములు మాకు లెక్కించుతా నేర్పించు, దాన్ని బట్టి జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటావు ప్రభా. యుల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్, సమ్ విజ్డమ్. అరే నా బ్రతుకు ఏంట్రా, ఇంకా నాకు ఉన్నది ఇంతే. కౌంట్ డౌన్ పడినప్పుడు నా కళ్ళు ముందు కౌంట్ డౌన్ ఉంటుంది. కౌంట్ డౌన్ కొట్టి అయిపోయింది, ఎందుకంటే టైం అయిపోయింది. ఆ కౌంట్ డౌన్ కొట్టేటప్పుడు నాకు ఎట్లా ఉంది, టైం అయిపోతుంది అన్నట్టే ఉంటుంది. మన జీవితంలో కూడా మన టైమర్ తెలుసుకోవాలంట. మనుషుడు ఆయుష్, ఇప్పుడు దేవుడు పెట్టిన ఆయుష్, నేను ఎంతకాలం బ్రతుకుతావు ఎవరికి గ్యారంటీ లేదు. ఇక్కడ నుండి బయటకు వెళ్తా బ్రతుకుతా ఉండదు కూడా గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ లేదు. కానీ దేవుడు కృపనిచ్చి బ్రతుకునిస్తే ఇది నీ ఇంచుమించు బ్రతుకు జీవితం. నీ జీవితంలో ఇంకో 30 సంవత్సరాలు ఉందో, 40 సంవత్సరాలు ఉందో, 50 సంవత్సరాలు ఉందో, 10 సంవత్సరాలు ఉందో, 1 సంవత్సరం ఉందో, ఈ భూమి పైన నువ్వేం సంపాదిస్తున్నావు, ఏం కలిగి ఉన్నావు అనే దానిపైనే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే నీ టైం అయిపోతుంది. యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ లైఫ్ అనేది బైబిల్ తెలియజేస్తుంది. సో హియర్ ఇస్ ద థింగ్, దేవుని రాకడ నీవు బ్రతుకున్న కాలంలో ఉంటుందో, నువ్వు చచ్చిన తర్వాత ఆయన వస్తాడో ఎవరికీ తెలియదు. కానీ నువ్వు బ్రతుకున్నా చచ్చినా నీ దేహంలో నువ్వు చేసిన కార్యానికి, నువ్వు చేసిన నిర్ణయాలకి ఆయన రాకడ వచ్చినప్పుడు తేల్చబడుతుంది. ఎక్కడ ఉంటావో నిర్ణయించుకో. అపవాది వాడు అనుచరులకి సిద్ధపరచబడిన అగ్నికొండంలో ఉంటావా, లేకపోతే దేవునితో పాటు సమాధానంతో శాంతితో వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఆ నూతన భూమి ఆకాశంలో ఆకలి దప్పికలు లేని, చీకట లేదు, చింతలు లేదు, చిమ్మట లేదు, ఏ కష్టం అనేది ఉండదంట. ఇదిగో ఈ భూమి శపించబడింది. ఈరోజు కష్టపడి పని చేస్తాను కానీ నీకు తిండి లేదని దేవుడే పెట్టి వచ్చాము. అంటే ఇంకా ముందు ఉంది, కానీ ఒకే అంటాను, ఇంకా ముందు ఉందంటే మనకి ఎక్కువ టైం లేదు. గెట్ రెడీ ఫాస్ట్. ఉండే అవకాశం ఈరోజు భూమి పని నీకు ఉంది. ప్రభు కొరకు నిలబడు, నమ్మకంగా ఉండు. ఈరోజు దేవుడు నీకు స్నేహితుడు అన్నాడు. యేసు ప్రభు అంటే స్నేహితుడు అంటాం మనందరం. కానీ ఆ స్నేహితుడికి ద్రోహం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, స్నేహం చేస్తున్నావా? పరీక్షించుకో. నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? పరీక్షించుకో. ఆయన రాకుండా ఎత్తబడతావా? పరీక్షించుకో.